హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ది టెలిగ్రాఫ్ ఒక బ్రిటిష్ న్యూస్ పేపర్ ఒక విషయంతో కూడుకున్న ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. ఇండియా మాకు శత్రువు, మిత్రుడు కాదు, కనీసం న్యూట్రల్గా కూడా ఉండకుండా ఆయిల్ ఇంపోర్ట్స్ని పెంచుకుంటూ రష్యా యుద్ధం చేయడానికి ఫండింగ్ ఇస్తూనే ఉందని ఆ ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఇండియా లో క్వాలిటీ రష్యన్ వెపన్స్ మీదే ఎక్కువగా ఆధారపడుతున్నట్టు చెప్తుంది. బేసికల్లీ ఇది ఒక వార్నింగ్ కూడా. ఈ ఆర్టికల్ లాస్ట్లో ఏం చెప్పిందంటే ఇండియా త్వరలో ఏదో ఒక సైడ్ తీసుకుంటుంది, అంటే రష్యానా వెస్టర్న్ కంట్రీసా అని. ఒకవేళ అలా చేయకపోయినా కూడా మేము ఇండియాని శత్రువుగానే చూస్తామని చెప్తుంది. దీనికి ముందు ట్రంప్ రష్యా నుండి ఆయిల్ని కొంటున్న ఇండియా, చైనాలపై 500% టారిఫ్స్ని విధించబోతున్నట్టు కూడా వెస్టర్న్ మీడియా చెప్తుంది. సో ఈ ఆర్టికల్ వెస్ట్ ఇస్తున్న ఒక వార్నింగ్ లాంటిది. ఇండియాని రష్యాకి అగెనిస్ట్గా మా సైడ్ తీసుకోవాలని ఓపెన్గానే బెదిరిస్తున్నాయి. అయితే జయశంకర్ గారు ఇంతకుముందు ఒక ఫేమస్ మాట చెప్పారు. యూరప్కి ఒక ప్రాబ్లం వస్తే అది ప్రపంచం మొత్తానికి కూడా ప్రాబ్లం. ఒకవేళ ప్రపంచానికి ఏదైనా ప్రాబ్లం వస్తే అది వాళ్ళ ప్రాబ్లమే కానీ యూరప్కి ప్రాబ్లం కాదు. యూరప్ ఈ మైండ్ సెట్ నుండి బయటికి రాలేకపోతుందని చెప్పారు. రష్యా యుక్రెయిన్ వార్ మొదలాక రష్యా నుండి ఎవరిని ఆయిల్ కొనవద్దు, ఆ మనీ రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి ఫండింగ్ అవుతుందని చెప్పాయి. కానీ చాలా కాలం గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే వెళ్ళాయి. ఇక ఆయిల్ని కొనడంలో కూడా ఎంత హిపోక్రసీ ఉందంటే ఈ యూరప్ దేశాలు డైరెక్ట్గా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసిన కొనసాగిస్తున్న దేశాల నుండి ఆ రష్యన్ ఆయిల్ నుండి వచ్చిన రిఫైనరీ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో ఇండియా టాప్ ఎక్స్పోర్టర్గా ఉంది, తర్వాత చైనా, టర్కీలు. టెలిగ్రాఫ్ రిపోర్ట్ ఇండియా ఇల్లీగల్గా రష్యా నుండి ఆయిల్ని కొంటుందని చెప్తుంది. అంటే వాళ్ళు చెప్తే లీగల్, వద్దంటే ఇల్లీగల్. యూరప్ దేశాలన్నీ సెల్ఫిష్ దేశాలే. అయితే అందులో యూకే మాత్రానికి ఒక హైబ్రిడ్ మోడల్. ఈ సెల్ఫిష్తో పాటు కొలోనియల్ మైండ్ సెట్ కూడా ఉంటుంది. అంటే గతంలో చాలా దేశాలని మీకు ఏం తెలియదు, మీకు పాలించడం రాదు అని చెప్పి భారత్ లాంటి చాలా దేశాలని గుప్పిట్లో తీసుకొని బానిసలుగా చేసుకుందని తెలిసిందే. అయితే ఆ మైండ్ సెట్ నుండి ఇంకా బయటికి రాలేకపోతుంది. ఇప్పటికీ కూడా ఆ దేశాలు మాకు బానిసలే అన్నట్టు ఫీల్ అయిపోతుంది. అయితే ఇలా ఇల్లీగల్గా మీరు రష్యన్ ఆయిల్ని కొంటున్నారని చెప్తున్న యూకేనే ఇండియా నుండి మాత్రానికి ఆ రిఫైనరీ ప్రొడక్ట్స్ని కొనడాన్ని ఎన్నో రెట్లకి పెంచింది. ఇలా ఇండైరెక్ట్గా రష్యాకి ఫండింగ్ ఇస్తూనే డైరెక్ట్గా కొనే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్కి వాళ్ళు చేస్తే బిజినెస్, సర్వైవల్. వేరే దేశాలు చేస్తే మాత్రానికి అది వార్ మిషన్కి ఫండింగ్ ఇవ్వడం అవుతుంది. ఇంకో పక్క రష్యన్ వెపన్స్ కూడా చాలా లో క్వాలిటీ అని చెప్తుంది. S-400 సిస్టమ్ రియల్ వరల్డ్లో అయితే క్లెయిమ్ చేసినంత పవర్ఫుల్ కాదు అని యుక్రెయిన్ ప్రూవ్ చేసింది. చాలా సిస్టమ్స్ని నాశనం చేసిందని చెప్తుంది. అలాగే రష్యా అన్స్టాపబుల్ అని చెప్పిన కింజాల్, జిర్కాన్ మిజైల్స్ని కూడా అమెరికన్ ఇంటర్సెప్టర్స్ చాలా ఈజీగా స్టాప్ చేశాయని క్లెయిమ్ చేస్తుంది. ఒకవేళ రష్యన్ వెపన్స్, ముఖ్యంగా ఈ న్యూక్లియర్ కేపబుల్ హైపర్సోనిక్ మిజైల్స్ని పేట్రియట్ సిస్టమ్సే అంత ఈజీగా స్టాప్ చేస్తే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ అంత వీక్ అయితే రష్యాతో వెళ్ళి యుద్ధం చేయొచ్చుగా. ఈ యూరప్ దేశాలకి నేటో అనే మిలిటరీ అలయన్స్ని ఫామ్ చేశాక అమెరికన్ ప్రొటెక్షన్ వచ్చిందని బాగా లేజీగా తయారయ్యాయి. మిలిటరీ మీద పెద్దగా ఖర్చు పెట్టకుండా డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాయి. ఇది గమనించిన ట్రంప్ ప్రతి సంవత్సరం మీ డిఫెన్స్ బడ్జెట్ అనేది మీ జీడిపిలో 5% అయ్యి ఉండాలి, అలా చేయకపోతే అమెరికా నేటో నుండి తప్పుకుంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు యూరప్ దేశాలు ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్ని 2-3 రెట్లు చేసి ఆ టార్గెట్ని రీచ్ అవుతామని ఒప్పుకున్నాయి. అమెరికా నేటో నుండి తప్పుకుంటే ఎక్కడ రష్యా దాడి చేస్తుందని యూరప్ దేశాలకి కారిపోతుంది. ఒకవేళ అమెరికా తప్పుకుంటే రష్యన్ లో క్వాలిటీ వెపన్స్ని ఎదుర్కోవడానికి ఎందుకంత భయం? ఇక ఫైనల్గా బ్రహ్మోస్ని కూడా టార్గెట్ చేసింది. బ్రహ్మోస్ పేపర్ మీద అయితే ఎక్సలెంట్ అని చెప్తుంది. అంటే రియల్ వరల్డ్లో పనితనం ఎలా ఉంటుందో తెలియదు కానీ పేపర్ మీద అయితే చెప్తున్న స్పెసిఫికేషన్స్ని బట్టి ఎక్సలెంట్ మిజైల్ అని చెప్తుంది. రష్యన్ ఓనిక్స్ మిజైల్ దెబ్బ ఆల్రెడీ యుక్రెయిన్కి తెలిసిపోయింది. దాని ఇండియన్ వర్షన్ బ్రహ్మోస్ దెబ్బ కూడా పాకిస్తాన్కి తెలిసింది. అయినా కూడా అది జస్ట్ పేపర్ మీద మాత్రమే అని చెప్తుంది. అదే ఒక వెస్టర్న్ సిస్టమ్ కనుక వార్లో ఉంటే అది ఆ దేశానికి గేమ్ చేంజర్ అయింది, అది ఒక వార్ విన్నింగ్ వెపన్ అని వెస్టర్న్ మీడియా మార్కెటింగ్ చేసేది. ఈ యూకే పాకిస్తాన్, టర్కీ నుండి కొన్న బాబర్ క్లాస్ కోర్వెట్స్ కోసం క్యామ్ ER అనే ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ని సప్లై చేసింది.
ఇవి సర్వీస్లోనే ఉన్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ నేవీ హార్బర్ నుండి బయటికి రాలేదు, కానీ ఒకవేళ వచ్చి ఒక్క మిజైల్ని ఫైర్ చేసిన బ్రహ్మోస్ ఎవరి ఎయిర్ డిఫెన్స్లో కాదు, మీ MBDA కంపెనీ తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ కూడా నా ముందు సరిపోదని చూపించేది. సో ఓవరాల్గా టెలిగ్రాఫ్ రష్యన్ వెపన్స్ని క్లెయిమ్ చేసిన దానికన్నా చాలా తక్కువ పవర్ఫుల్ అని ప్రొపగండాని స్ప్రెడ్ చేస్తుంది. ఇండియా నుండి రష్యన్ క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే రిఫైన్ ప్రొడక్ట్స్ని రికార్డ్ నెంబర్స్లో కొనుక్కుంటూనే అది మా బిజినెస్ సర్వైవల్ అని చెప్తూ ఇండియాని మాత్రానికి వార్ మిషన్కి ఫండింగ్ ఇస్తున్నట్టు ఫ్రేమ్ చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా 500% టారిఫ్స్ శత్రువుగా ట్రీట్ చేస్తామని చెప్తూ వెస్టర్న్ మీడియా తమ సైడ్ తీసుకోమని ఓపెన్గా బెదిరిస్తుంది. కానీ ఇండియాది ఇండిపెండెంట్ పాలసీ. జయశంకర్ గారు మేము ఎవరి సైడ్ తీసుకోము, మేము మా సైడే తీసుకుంటామని చెప్పారు. రష్యా అయితే ఈ పాలసీకి మర్యాద ఇస్తుంది. ఇండియా వెస్టర్న్ వెపన్స్ని కొన్నా కూడా దానికి అసలు ఏం మాట్లాడదు. కానీ వెస్టర్న్ కంట్రీస్ మీరు మా నుండి వెపన్స్ని కొనాలి, రష్యా నుండి అసలు కొనొద్దని చెప్తాయి. ఈ బ్లాక్మెయిల్స్కి ఇండియా భయపడబోయేదైతే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.